తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్వామివారి లీలా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రత్యేకించి తిరుమలలో ఆయన వెలిసినప్పటి నుంచి, స్వయం వ్యక్తమైనప్పటి నుంచి ఎన్నో రకాలుగా స్వామి ఎంతో మంది భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించారు. అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు చాలా మంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు వీటి వెనుక ఆంతర్యం ఏమిటి? ఎందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తారు? వాటి గురించి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయని అంటారు. ప్రతినిత్యం అండి దగ్గర దగ్గర వేల మంది భక్తులు ఖచ్చితంగా సమర్పిస్తారు తలనీలని చెబుతారు. వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇవాల్టి కార్యక్రమంలో. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కృపతో అద్భుతంగా సాగుతోంది కార్యక్రమం. చాలా చాలా సంతోషం తల్లి, ఎంతో సంతోషిస్తుంది మనకి. అండ్ అందులో చెప్తున్నారు కూడా స్వామివారి లీలలు వింటుంటే వాళ్ళకి అసలు కలం నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి. అద్భుతం అదైతే. ఇవాల్టి అంశం మిమ్మల్ని అడగాలనుకున్నది తలనీలాలు. అవునమ్మా. ఎంత ప్రత్యేకం అండి గురుగారు. ఎంత మంది ప్రతి రోజు తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉండనే ఉంటారు. అసలు చూసిన చిన్నగా ఎవరైనా ముద్దుగా పిల్లలు ఎవరైనా వచ్చి వాళ్ళు గుడ్డ చేసుకుని వచ్చి నామాలు పెట్టుకుని కనపడితే చిన్ని గోవిందా అనుకుంటూ వాళ్ళని ఇలా చూస్తాం. భలే ఉంటుంది అసలు. ఎందుకు అసలు తలనీలాలు ఇంతగా సమర్పిస్తారు స్వామివారికి? ఆ విశేషం చెప్పండి గురువు. అవునమ్మా, ఇది ఎప్పటి నుంచో కూడా మనకేంటంటే ఇప్పటికీ రోజు కూడా దాదాపు మనకు ఒక 70,000 మంది దర్శనానికి వస్తుంటే దాదాపు 15-20 వేల మంది మినిమం అన్నమాట స్వామికి తలనీలా సమర్పిస్తుంటారు. అంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే 2 రకాలుగా చెప్పుకోవాలి మనం. ఇది ఒకటి ఏంటంటే మనుషులకి, మానవులకి అంతా కూడా అందం వల్ల అహంకారం ఉంటుంది. సో ఆ అందం విహీనంగా అవ్వటం అంటే అదంతా కూడా జుట్టులో ఉంటుంది అనమాట. సో ఆ జుట్టు కనుక సమర్పిస్తే మనకున్న అహంకారాన్ని ఆ రూపంలో మనం సమర్పించుకుంటున్నాం. స్వామి చెంత మన అహంకారం అంతా వదిలేస్తున్నాం అని చెప్పుకోవడం కోసం అట్లాగా. ఇంకొకటి ఏంటంటే పాపాలన్నీ కూడా వీళ్ళు చేసే పాపాలు తల వెంట్రుకలు పట్టుకుని ఉంటాయి అంటారు. సో ఆ విధంగా తల వెంట్రుకలు తొలగించుకోవటం, అక్కడికి వెళ్ళి తొలగించుకుంటే ఆ పాపాలన్నీ మనం వదిలేస్తున్న వాళ్ళం అవుతాము, ఆ ప్రక్షాళన జరుగుతుంది అని. అండ్ చాలా మందికి మన ఎన్నో కోట్ల కుటుంబాలలో ఒక ఆనవాయితీగా వస్తున్నది ఒకటేంటి, పుట్టు వెంట్రుకలు ఇవ్వటం అనేది. మొట్టమొదటి ప్రథమంగా వచ్చిన చుట్టు వెంట్రుకలు అక్కడ సమర్పిస్తారు వారికి అనమాట. సో అది. అండ్ తర్వాత ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా మొక్కుకుంటారు. ప్రతి వాళ్ళు ఎంతో మంది ఎక్కుకుంటారు అనమాట ఈ తలనీలాలు ఇవ్వటం. అసలు ఇది అలాగే తలనీలాలు ఇచ్చే ప్రదేశాన్ని కొండ మీద ఎప్పుడైనా గమనించాలేదో కళ్యాణ కట్ట అంటారు. కళ్యాణ కట్ట అంటారు ఆ బిల్డింగ్ ని. కళ్యాణ కట్ట అంటారు జుట్టు ఇచ్చే ఆ బిల్డింగ్ అనమాట. అసలు ఆ పేరు రావడానికి కూడా చాలా విశిష్టం ఉంది. ఎందుకు కళ్యాణ కట్ట అంటారు? తలనీలా ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకంటారు వీళ్ళు అని చెప్పి ఏంటంటే, ఈ పాత రోజుల్లో మనం చెప్పుకుంటున్నట్టు తిరుమల ఇలా మొక్కులు అనుకుని తిరుమల వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో అనుకుంటాం కదా. మొట్టమొదటి అసలు ఈ ఘాట్ రోడ్లు వచ్చిందే 40లో ఒకటి, తర్వాత 71లో ఒకటి. ఈ 2 ఘాట్లో 40కి పూర్వం అసలు ఘాట్ రోడ్ అనేది లేదు. ఆ మెట్ల దారి, అంతకుముందు ఇంకా అడవి దారిలాగా వెళ్ళటం. సో ఇంత శక్తి లేక వెళ్ళడానికి లేక వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజుల్లో శ్రీనివాస మంగాపురం ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగిందమ్మా. ఇప్పుడు మనం చూస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఒక టైంలో ఎంతో వైభవం వెలిగింది. వైభవంగా వెళ్ళి ఇన్ఫాక్ట్ కొంతకాలం అయితే ఏంటి ఆ రోజుల్లో ఎక్కడానికి ఇంత కష్టం అవుతారో అవటంతా. సో బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ధ్వజారోహణ అక్కడ చేసి మిగతా రోజులన్నీ బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో కూడా చేసేవారు. ఇక్కడ చేసేవారు. అండ్ శ్రీనివాస మంగాపురంలో ఉండే మూర్తి కరెక్ట్ గా తిరుమలలో ఉండే మూర్తిలాగానే ఉంటారు. అంతే ఎత్తు, అంతే విగ్రహం అంటారు. మనం ఏంటంటే తిరుమలలో దూరం నుంచి చూస్తాం కాబట్టి మనకి చిన్నదిలాగా అనిపిస్తుంది. మనం అంత దగ్గరికి వెళ్ళండి ఎప్పుడు ఆభరణాలు అన్నిటితో ఉండి ఎంతో దూరం నుంచి మనకు దర్శనం అవుతుంది. వేరే మంగాపురంలో మనం చక్కగా దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. పెద్ద జనం ఉంటారు మామూలు రోజులు పెడితే. మనకి ఏదన్నా పర్వదినాలప్పుడు కొంచెం ఉంటారు కానీ మామూలు రోజులు తక్కువ చక్కగా ఆయన అలా కళ్యాణం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అండ్ అక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా
వివాహాలు అవుతాయి. ఇది తేలి మనకి Hmm. అక్కడ పైన దొరకడం కష్టం కానీ ఇక్కడ Ah. దొరకడం తేలికే. Ah. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస మంగాపురం పక్క నుంచి కళ్యాణి నది అని వెళుతూ ఉంటుంది. Hmm. సో ఆ ఇలా స్వామివారికి మొక్కుకున్న వాళ్ళందరూ ఏదైనా ఆపద వచ్చి కష్టం వచ్చి స్వామి మేము తిరుపతి వచ్చి నేను దర్శించుకుని తల్లిలా సమర్పిస్తాం అనుకున్న వాళ్ళు Hmm. ఈ కొండ ఎక్కేయడానికి కష్టమయ్యి Hmm. మంగాపురంలోనే స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆహా, ఇక్కడ చాలా మంది మాత్రం. చాలా కాలం అలా జరిగింది. శ్రీనివాస ఓ. మంగాపురంలో స్వామిని దర్శించుకోవటం చెప్పి బ్రహ్మోత్సవాలే అక్కడ జరిగేవంటే నువ్వు ఊహించుకోవచ్చు నిజం, అదే ఎంత కదా. వైభవంగా ఉండేదో అది. Hmm. సో ఇక్కడే దర్శించుకుని స్వామిని, ఎందుకంటే వెళ్ళే ప్రయాసంతో అందరికీ కుదరక Hmm. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కళ్యాణి నది ఒడ్డున Hmm. జుట్టు సమర్పించేవారు. అది కట్ట అంటాం కదా, కట్ట అంటే ఒడుగు. Ah. సో అక్కడంతా ఈ మంగళవారం అంతా కూడా కూర్చుని ఉండేవారు. Hmm. సో అంటే ఇలా గట్టులాగా ఉంటుంది ఆ, ఒకటి అలా అంటే పెట్టి. కట్ట అంటే కట్ట. ఒడ్డంతా కట్ట అంటారు. Hmm. మామూలుగా కరకట్ట ఏదైనా అని అంటారు కదా, కరకట్ట అంటారు అక్కడ. చెరువులకి. అలాగే సో కళ్యాణి నది ఒడ్డున ఆ కట్ట మీద కూర్చుని జుట్టిచ్చారు కాబట్టి అది కళ్యాణ కట్ట అయింది ఈ ప్లేస్. సో ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు మారిపోయి ఇప్పుడు అక్కడి నుంచో ఇటు వచ్చేసిన తిరుపతిలో కూడా పైన ఆ ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని ఆ పేరు అలా ఉండిపోయింది. అలా ఉండిపోయింది. సో చాలా మందికి ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు స్వామికి సమర్పించుకోవడం సరే, ఇలా తలనీలాలు ఇస్తాం అని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారు. ఒకటి అలాగే కొంతమంది నిలువుదోపిడి ఇస్తామని కూడా మొక్కుకుంటారు. వింటుంటాం కదా, మొత్తం కూడా సమర్పించుకుంటాం స్వామికి. వాళ్ళకి ఎటువంటి స్వామికి స్వామివారు ఎవరెవరికి ఎటువంటి కష్టాలు తీరుస్తున్నాడో అని తెలియదు కదా, అవి కూడా చేస్తారు కదా. సో వీటిల్లో ఏంటంటే అలా ఇంతే కాకుండా కొంతమంది భక్తులు ఏంటంటే ఇంకా మొక్కనే కాకుండా వెళ్ళినప్పుడల్లా స్వామికి సమర్పిస్తూనే ఉంటారు. ఇంకా అలా ప్రత్యేకంగా పట్టుకోకుండా ఎప్పుడు వెళ్ళినా అప్పుడు స్వామి తల్లిలా సమర్పించడం అనేది వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళకి స్వామితో ఉన్న అది వాళ్ళ అనుబంధం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ భావం దాన్ని బట్టి. ఒక ప్రశ్న గురువు గారు, మహిళలు తలనీలాలు సమర్పించొద్దు అనేది ఈ మధ్య కాలంలో నేను విన్నానండి. అంటే పురుషులు ఇవ్వటం, చిన్నపిల్లలు పుట్టేందుకు ఇక్కడ వరకు అవి పర్వాలేదు, కానీ మహిళలు అలా ఇవ్వకూడదు, అది మంచిది కాదు అనే భావన చాలా మందిలో ఉంది. ఇది నిజమా? అవును, అంటే ఇది కొంతమంది చెప్తున్నారు పెద్దలు ఏంటంటే శాస్త్రంలో మహిళలు ఇలా జుట్టు ఇవ్వటం అనేది నిషిద్ధం అని చెప్పి చెప్తున్నారు, ఇవ్వకూడదు అని చెప్తున్నారు. కానీ కొంతమంది అనేది ఏమిటి, వాళ్ళకి ఎంతటి కష్టం రాకపోతే వాళ్ళు అలా అనుకుంటారు. ఆవిడికి ఎంతో కష్టం ఉండొచ్చు. సపోజ్ ఎవరో ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగి ఆ మనిషి ఇంకేదో చౌబతుకుల్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇంకా ఏమీ తోచదు, ఏమిస్తాను నేను, సో అందవిహానం అంటే అహంకారం అంతా నేను నీకు సమర్పించుకుంటాను సర్వం అని అలా తల్లిలా సమర్పించుకుంటే అది వాళ్ళ భావంతో ముడిపెట్టుబడిన అవసరం, అది వాళ్ళు అలా ఇస్తారు. అలాగా అనుకున్నప్పుడు ఏంటంటే అది ఎవరి వాళ్ళ భక్తికి వాళ్ళ భావాలకే అది సంబంధించిన విషయం, వాళ్ళ వరకు మాత్రమే అది. ఎందుకంటే మనకి ఇప్పటికీ తిరుమల వెళ్ళి ఎంతో మంది కనపడతారు, చాలా మంది ఉంటారు, బాగా ముసలి వాళ్ళు ఉంటారు, యంగ్ వాళ్ళు ఉంటారు, వివాహమైన స్త్రీలు 25-26 వాళ్ళు చూస్తున్నారు పిల్లల్ని, ఎంతమంది దీంతో వయసుతో సంబంధం లేదు ఇస్తున్నారు. కానీ నువ్వు అన్నట్టు కొంతమంది చెప్తున్నాను ఏంటంటే శాస్త్రంలో స్త్రీలు ఇవ్వకూడదు అని చెప్పి అంటుంటారు. బట్ ఇది ఇందా చెప్పినట్టుగా వాళ్ళ కష్టాలు బట్టి కొంతమంది అలా అనుకుంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళకి ఆ స్వామికి ఇంకా భక్తి అది అనుకోవాలి మనం దాన్ని. 3 కత్తులు ఇవ్వటం అనేది కూడా ఒక ఆచారం చూస్తుంటాం కదా, ఇది ఎందుకు వచ్చింది అసలు? అసలు అలా అది ఏమో తల్లి, నేనైతే అనుకుంటాను అది వాళ్ళ సమాధానం పరచుకోవడానికి ఏమనిపిస్తుంది నాకు, 3 కత్తులు ఇవ్వటం. ఇప్పుడు దాంట్లో ఉన్న అసలు నీకు జుట్టు పెట్టల్లోనే ఉన్నది. ఇందాక ఏమిటి, నేను మన అహంకారాన్ని, మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడినందుకు ఆ మనిషికి అన్నిటికంటే అహంకారం కదా, అహంకారం పోవడానికి ఆ అందం విహీనంగా ఉండడం కోసం మన జుట్టు మొత్తం ఇస్తున్నాం. కానీ 3 కత్తులు ఇవ్వటం వల్ల మనకి ఏమనిపోతుంది, అది ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది ఎవరో, అది అలా కొన్ని మన వాటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒకసారి అది చేసి అదొక సాంప్రదాయంలా విడిపోతుంటుంది. అది మన తృప్తి కోసం అని. కానీ నేను అనుకుంటాను నిజంగా ఏంటి, ఎంతో కష్టం నుంచి బయటపడిన వాళ్ళు పూర్తిగా ఇవ్వటం అనేది వేరు, కానీ 3 కత్తర్లు అనేది ఏమో నాకు అది వాళ్ళ భావాన్ని బట్టి ఉంటుంది, భావాన్ని బట్టి. అంతే. కానీ సమర్పించడం అనేది నిజంగా
అదృష్టంగా భావిస్తారు చాలా మంది. మీరు ఇందాక తప్పకుండా, అన్నట్టు గురుగారు తప్పకుండా. పుట్టు వెంట్రుకలు అయితే ఇది ఖచ్చితంగా ముందే తప్పకుండా. మొక్కుకుంటారు. అవునవును. చాలా 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 మంది ఇళ్లలో ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు నువ్వు పుట్టి వెంట్రుకల్లో ఆడపిల్లలు కూడా పుట్టి వెంట్రుకలు ఇస్తారు కదా, ఇస్తారు. కొంతమంది ఇస్తారు కదా, చిన్నప్పుడు చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇస్తారు. ఆడపిల్లలకనే ఇస్తారు. ఇక్కడ నియమం ఉంటుందా అండి, ముందుగానే తలనీలాలు సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలని అలా ఏమైనా నియమం అలా ఉంటుందా? లేదు తల్లి, అది మన వీలుని బట్టి వీలు చేయొచ్చు, బట్టి చేస్తారు. వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇంతకుముందు కాలానికి ఇప్పుడు కాలానికి ఇప్పుడున్న హడావిడి వీటిల్లో నీకున్న టైంలో వీటిల్లో ఈ సీక్వెన్స్ అన్ని కుదరకపోవచ్చు. అలాగే కొంతమంది నన్ను ఈ మధ్య ఒకటి అడుగుతున్నారు, ముందు అమ్మవారిని దర్శించుకోవాలా లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత అలమేలు మంగాపురం చాలా మంది ప్రశ్న ఇది. చాలా మంది తిరుమల ప్రయాణం అవుతున్నారంటే మొట్టమొదటిగా వచ్చే సందేహం వెళ్ళాలా ముందు అక్కడది, అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు తల్లి. ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడా లేదు, ముందు అక్కడికి వెళ్ళాలని ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళు చాలా మంది చూస్తాం, 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి 1 సార్లు వెళ్ళేవాళ్ళు. సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో, వీళ్ళు చాలా బాధ పడిపోతున్నారు. ఒక ఆవిడ ఈ మధ్య నాకు ఫోన్ చేసి, ఏమంటే నేను కిందసారి వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు, తిరుపతి వెళ్ళి వచ్చేసాను, అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను, ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది 20 మందితో వెళ్ళాం, వాళ్ళందరూ ఆ రోజు కంగారు పడిపోయి ట్రైన్ ఎక్కేద్దాం అన్నారు, చాలా రష్ ఉంది, మేము వెళ్తే అక్కడ మాకు తిరుచానూరు ఆలయంలో చాలా రష్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. నీకు పైన ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ గా వెళ్తాం, కింద నీకు ఒక్కసారి చూస్తే 2-3 గంటల దాకా లోపలికి బయటకు రాలేము, మళ్ళీ 4:30 ట్రైన్ ఏదో ఉంటుంది, మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు, అసలు ఒక్కోసారి వెళ్ళరు. సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు, ఆ తల్లి ఎంతో కరుణామయురాలు. అసలు మనం ఎప్పుడో అంతమంది దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేసి దర్శించుకోండి. అంతేగాని చెప్తాను కదమ్మా, నేను ఎప్పుడూ నమ్మేది ఇదే, మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా వీలు కుదరకపోతే అయ్యో వీరు రాలేదే అని చెప్పి ఆయన ఏమనుకోడు, రాలేకపోయింది ఎందుకంటే మనకున్న పరిమితులను మనం ఇప్పుడు 20-30 మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ 20 మందిని ఆపేసి లేదు వెళ్ళాల్సింది పట్టుదల పట్టి చేయలేం కదా మనం. అది అటువంటివన్నీ భగవంతుడు అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా, అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది, ఈ గంటలో ఉరుకులు ఎత్తేసి ఏదో వెళ్ళిపోయి నమస్కారం పెట్టుకొచ్చేసేయాలి. సో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం, అవునా? ఈ ప్రశాంతత కోల్పోయి వీళ్ళు నడిచి వాళ్ళు నడిచి వెళ్ళి నీ వల్ల లేట్ అయిపోతుంది, మీ వల్ల లేట్ అయిపోతుందని ఉరుకులు పరుగులో హడావిడి పడిపోయి వీళ్ళని వాళ్ళు తోసేసి ఏదో దర్శనం బయటపడిపోదాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. దాని బదులు మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా నీ ట్రైన్ కింద కూర్చొని నమస్కారం పెట్టుకో, తల్లికి తల్లి రాలేకపోయాను ఈ క్షమించి ఈసారి వస్తానని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగ్రహిస్తుంది ఆవిడ. ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా పైకి కొండపైకి కూడా వెళ్ళలేకపోవచ్చు. అవును, ఒకసారి కొంతమందికి ఏమవుతుంది, అసలు కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టకర వార్త రావటము, వెళ్లాల్సిన వీలు కుదరకపోవచ్చు, అది ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్ళే ఇదే రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా, స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా, లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది. అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపమే ఉందంటారు, ఆయన అంశతోనే ఉంటాయంటారు. అలాగే మనం అంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే అని ఉంటాం. అసలు ఆయనే అని చోట్ల తిరుగుతుంటాడు, ఆయన కొండ మీద ఆయన లేని ప్రదేశం లేదనమాట. సో ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం కొద్దీ, అంటే వాళ్ళకి మామూలుగా రష్ ఎక్కువ ఉండో వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా, ఇలా ఏదన్నా అవంతరాల వల్ల గబుక్కుని దర్శనానికి వెళ్ళే కుదరకపోయినా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు. చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం మీరున్న ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం మాడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి. మీకు లోపల ప్రదర్శన అనేది చాలా కుదరదు. అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం. ఇంతకుముందు పొర్లుదళాలను చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు చాలా తేలిక ఉండేది. ఇప్పుడు పొర్లుదళాలు కూడా రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి స్త్రీలకి 350, పురుషులు 350 ఇస్తున్నారు. దానికి ముందు టికెట్లు చాలా కష్టం. పొర్లుదండాలు మహిళలు చేయొచ్చు, చేస్తారు, రోజు చేస్తారు. రోజు తెల్లవారుజాముని
ఒక 20 ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటేనమ్మా, అప్పుడు ఇంత ఇంత రష్ ఇంత ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి తెల్లవారుజామునే వెళ్ళి ఆ 2 గంటలప్పుడు చల్లు అనమాట, వెళ్ళి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆలయం ఎదురుకుండా నుంచుంటే సుప్రభాతం సమయం, జస్ట్ సుప్రభాతం ప్రారంభమవుతుందిగా 3 గంటలకు మనకి, సుప్రభాతం అవ్వగానే ఈ పులిదలానికి వచ్చే వాళ్ళందరూ లోపల పంపించేవాళ్ళు. వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకళ్ళు కూడా పంపించేవాళ్ళు ఎవరు, ఎందుకంటే గబుక్కి చీరది సర్దడానికి వాటికి బట్టలు పొల్లుతున్నప్పుడు అనమాట, సర్దడానికి కూడా ఇంకొకరు పంపించేవాళ్ళు. ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు అప్పుడు. సో అండ్ ఒకటేసారి కాదు, ఆశ్చర్యపోతాం, 3 సార్లు కూడా మత ప్రదర్శన చేసేవాళ్ళు. పొర్లదండలు ఎక్కడ అవకాశం ఉంటుందండి, ఎక్కడ చేయొచ్చు? అయితే అదే మామూలుగా మన వాళ్ళందరూ చేసేది లోపల చేస్తారు, లోపల ఆ అదే మెయిన్ ఆలయం చుట్టూతా చేస్తాం మనం లోపల వెళ్ళిన తర్వాత. అది కూడా ఏంటి, ఇంతకుముందు చెప్పాను 3 సార్లు చేసేవాళ్ళు. ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అప్పుడు అనమాట. సో దర్శనం కూడా మనకు జరుగుతుంది, దూరం నుంచి దర్శనం చేసుకుని ఇట్లా వచ్చేస్తారు వాళ్ళు. అలా 3 సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు తడి బట్టలతో. తర్వాత దాన్ని ఒకసారే చేశారు, ఏంటి జనం ఎక్కువైపోవడంతో. ఇప్పుడు పొట్ల దున్నాల కోసం విపరీతంగా పెరిగిపోవడంతో దానికి కూడా ఇప్పుడు 300 రూపాయల టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. ఫ్రీనే, దానికి టికెట్ ఉండదు, టికెట్ కాదు, ఫ్రీనే అది. కానీ ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం, అప్పని తీసుకోవడం. అండ్ మనం దాకా వాళ్ళు కరెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటి, నెక్స్ట్ డే పొద్దునకి పొద్దునానికి ముందు రోజు. అది కూడా ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ సరిపో, ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలన్నీ ఉంటాయి కదా మనకి. అందుని స్త్రీలు 350, పురుషులు 350 టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు. ప్రతిరోజు ఉంటుందండి అవకాశం? ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు అవకాశం ఉంటుంది. అండ్ అది ఏంటంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు స్వామి పొర్లదినాలు అనేది. అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఈ మొత్తం మాడవీధుల్లో పొర్లదినాలు చేస్తున్నారు. అది చాలా పెద్ద ఏరియా అవుతుంది నీకు. కానీ తెల్లవారుజామున నేను చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను, 3-3:30 టైంలో ఎవరు జనం ఉంటారు కదా, శాంతంగా ఉంటుంది. చక్కగా మొత్తం మాడవీధిలో ఒక ప్రదర్శన చేస్తున్నారు, 1-3 వాళ్ళు అనుకున్నట్టు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే, కొంతకాలానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి, మాడవీధుల్లో కూడా ఇలా పొర్లదినాలు చేసే వాళ్ళ కోసం స్ట్రిప్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా. వాళ్ళకి కూడా ఖర్చు ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు. అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శన చేద్దాం, పొర్లదినాలు చేద్దామని అంటే కొంతమంది అదొక మొక్కుగా కూడా మొక్కుకుంటారు కూడా కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట చేస్తున్నారు. అది నీకు ప్రకారం అంతా చాలా పెద్దది అవుతుంది. బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి. అసలు ఏ ఆలయానికైనా కూడా 4 మాడవీధులు అనేవి చుట్టూతా ఉండేవి, చాలా ప్రశస్తి కలిగినవి. అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి. ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది ఈ మాడవీధుల్లోనే, అంతే కదా. ప్రతిరోజు నీకు సాయంత్రం ఊంజల సేవ అవ్వగానే స్వామి మొత్తం ప్రదర్శన చక్కగా. బ్రహ్మోత్సవాల్లో 10 రోజులు మాడవీధుల్లో ఎన్నో ఉత్సవాలు, నీకు ఎన్నో ఉత్సవాల్లో స్వామి ఈ మాడవీధుల్లో తిరుగుతుంటారు కాబట్టి ఎంతో పవిత్రమైన స్థలం. అందుకని మాడవీధుల్లో చెప్పులు వేసుకోకండి అని ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఇప్పుడు కంపల్సరీగా చేశారు. పాదరక్షలు ధరించకండి, ఎందుకు పాదరక్షలు ధరిస్తే మనం ఆ శక్తిని గ్రహించలేమన్నమాట. అందుని మాడవీధుల్లో ఈ పొర్లదినాలు చేస్తే అసలు శరీరం ఎంతో ఉత్తేజం ఉంటుంది. ఎటువంటి ఎన్నో నేను చూసాను తల్లి, అనారోగ్యాల పైన వాళ్ళు ఏంటి, మనం నేను వింటుంటాను ఏంటి, బైపాస్ సర్జరీస్ అయ్యింది, మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారండి అంటే, వాళ్ళకి తెలియకుండా రాత్రి అలా కాటే తలుపు దగ్గరికి బయటకు వెళ్తే పొర్లదినాలు చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు ఆయన చూసుకుంటాడులే అని. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, నడిచెక్కేసిన వాళ్ళు. ఇదేంటంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఆయన మీద పెడతామో అన్ని ఆయన చూసుకుంటాడు. ఏమి మనం దాంట్లో ఏం మాత్రం సంశయం లేదనమాట. ఎటువంటి అసలు వేద వైద్యుడు అంటారు, హరిని మించిన వైద్యుడు లేడు ఈ ప్రపంచంలో. ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తాడు, ఎంతో శక్తినిస్తాడు మనకి. అందుకని నడిచెక్కటం ఒకటి, పొర్లదన్నాల్లో ఒకటి, అసలు కొండ మీద ఒక రోజు ఉండటం ఒకటి. నీకు
దర్శనం చేసుకుని నేను చెప్తానే వెంటనే పరిగెత్తుకు రాకండి బాబు రావద్దు అని. కాస్త ఉండండి, ఒక రోజు రాత్రన్నా ఉండండి. ఉమ్, రాత్రి వేళల్లో ఉండే ఎనర్జీ చాలా పెద్ద ఎనర్జీ. ఉమ్, ఎందుకు నాకు తెలిసిన ఎంతో మంది తల్లి ప్రతి నెల వెళ్ళి 3 రోజుల పాటు అక్కడే ఉంటారు, కొండమే ఉంటారు. ఆ, ఒకరోజు కొంతమంది ఏంటి దూరంగా వెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు, ఉమ్, కొంతమంది ఆ పుష్కర్ని ప్రాంతంలో ధ్యానం చేస్తూ కూర్చుంటారు. ఉమ్, ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఉంటుంది అనమాట. ఉమ్, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా అందుకోగల. ఇన్ని దేవతలు, సిద్ధులు, యోగులు ఉమ్, అండ్ ప్రతి రోజు నీకు అక్కడ స్వామిని అక్కడున్న మూర్తికి ఇన్ని అర్చనలు జరుగుతున్నాయి, ఇన్ని పూజలు జరుగుతున్నాయి కదా. అండ్ సంవత్సరం పొడుగునా నీకు పొడవునా ఏదో ఒకటి ఉంటుంది. ఎన్ని ఆ వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతుంటే మొత్తం ఉమ్. బ్రహ్మోత్సవాలు. ఉమ్, సో అంత శోభ సంతరించుకుని ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఉమ్, వెళ్ళిన వాళ్ళు ఒక రోజున నిద్ర చేసి రండి అక్కడి నుంచి. ఉమ్, అలాగే ఏదైనా పొరపాటున దర్శనం జరగకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో నేను ఏదో పాపం చేస్తుంటాను, నాకు దర్శనం జరగట్లేదు, అలా ఎప్పుడు భావించద్దు. స్వామి వారికి మా మీద కోపం వచ్చింది కోపం వచ్చింది, అందుకని దర్శనం దర్శనం ఇవ్వలేదు. ఇవ్వలేదు ఆయన అనే భావన చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎవరికైతే ఆయనకి చేసుకోలేకపోయారు. ఎవరి మీద కోపం ఉండదు తల్లి, ఉమ్, ఎవరి మీద మనం అందరం అంటుంటాం అత్యంత కరుణామయుడవయ్యా నువ్వు అంటుంటాం. అన్ని చోట్ల ఎన్నో శ్లోకాల్లో ఎందరో కొలుస్తున్నది మొదటి నుంచి త్యాగరాజు దగ్గర నుంచి అందరు కొలిచి వచ్చింది, ఆయన నీ అంత కరుణామయుడు లేడు అనుకుంటామే. ఉమ్, ఆయనకి ఎప్పుడు నేను చెప్పాను ఇందాక అన్నాను కదా, ఉమ్, మనకున్న లిమిటేషన్స్, మన కష్టాలు అన్ని ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా. correct. అందుకని ఆయన అసలు ఏమనుకోడు, ఉమ్, అన్ని అయ్యో మీరు రాలేకపోయాడే పాపం అని ఉమ్, అనుకుంటాడు తప్పితే ఉమ్, అందుకు చక్కగా అనుగ్రహిస్తాడు నేను. ఉమ్, అంతేగాని అయ్యో నేను ఏదో పాపం చేశాను అందుకు వెళ్ళి అలా ఆయనకి ఏదో కోపం వచ్చింది నా మీద అని. కోపం అనేది ఎప్పుడు వస్తుంది, నువ్వు ధర్మంగా లేకుండా ఏదైనా అన్యాయం పనులు చేస్తూ నువ్వు 10 మందిని కష్టపెడుతున్నావు, 100 మందిని కష్టపెడుతున్నావు, నువ్వు చేసే పనుల మీద 1000 మంది కష్టం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, అటువంటి వాళ్ళ మీద కష్టం ఆయన కోపం వస్తుందేమో కానీ మామూలు వాళ్ళు ఎవరి మీద ఆయన కోపం తెచ్చుకోడు. ఉమ్, మనకి అయ్యో పాపం ఇంకా మన అసక్తత చూసి ఉమ్. ఏదో విధంగా మనకు సహాయం చేద్దామని చూస్తాడు, ఏదో రూపంలో వచ్చి. ఇంకా అద్భుతమైన దర్శనం కలుగుతుందేమో. అంతే. ఇంకో తర్వాత అద్భుతంగా సరే. ఒక్కోసారి కొంతమంది అంటారు ఉమ్, ఏంటి మేము ఈ బ్రేక్లు వీటన్నిటికంటే సామాన్యంగా వెళ్ళినప్పుడు బ్రహ్మాండం దర్శనం జరిగిందండి, అద్భుతమైన దర్శనం జరిగింది చాలా మాకు చక్కగా అంటుంటారు వాళ్ళు. ఉమ్, సో చక్కటి దర్శనం, ఇంకోసారి చాలా బ్రహ్మాండం దర్శనం అనుగ్రహిస్తాడు మీకు ఆయన. ఉమ్, అందుకని ఇదేదో నేను మంచికి ఏదో అనే తప్పు చేయటం వల్ల భావించాలి. నాకు జరగట్లేదు అని ఇప్పుడు అనుకోకూడదు, అనుకోవద్దు. అస్సలు అనుకోకూడదు. స్వామివారిని దర్శించుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా దర్శించుకోవాలి. ముందుగా వరాహ స్వామివారిని చూసిన అవును, తర్వాతనే అవును. వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటారు అవును, కదా గురువు గారు. అవును. ఇది నియమం అండి ఖచ్చితంగా? అవునమ్మా, వీలున్నప్పుడల్లా ఉమ్, అంటే ప్రతిసారి ఇందా చెప్పాను ఈ హడావిడి వీటిల్లో కుదరకపోయినా ఉమ్, మీరు సంవత్సరాల్లో 1-2 సార్లు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట అంటే స్వామి చెప్పింది ఏంటంటే స్వామి కంటా ముందే వచ్చి వరాస్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి, ఉమ్, అండ్ ఇద్దరు ఒకటే అంశరూపులు. ఉమ్, సో వచ్చారు కాబట్టి ఆయన అంటాడనమాట ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం కూడా ఇప్పటికీ ఆలయ సాంప్రదాయంలో మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామి దగ్గర పెట్టి తర్వాత ఆలయంలో తీసుకెళ్తారు. ఆ, మొట్టమొదటి నైవేద్యం కూడా అక్కడే వరాహస్వామి పెడతారు. వరాహస్వామి మహాలక్ష్మితో ఉంటారు. ఉమ్, సో అవును. అక్కడ సంప్రదాయం ఏంటంటే మామూలుగా ఉమ్, ముందు వరాహస్వామిని దర్శించుకుని, అసలు ఇంకా చెప్పాలంటే ఒక శ్లోకాల్లో ఏమనుంటుంది, ఉమ్, పుష్కరిణిలో స్నానం, ఆ, ముందు ఉమ్, స్వామి పుష్కరిణిలో పక్కగానే స్నానం ఉంటుంది చేయటం, కదా. ఉమ్, వరాహస్వామిని దర్శించుకోవటం, ఉమ్, తర్వాత లోపల స్వామివారిని దర్శించుకోవడం, ప్రసాదం స్వీకరించడం, ఉమ్, ఇవన్నీ త్రైలోక్యం దుర్లభం అంటారు. ఎంతో పుణ్యం ఉంటే గానీ ఇవన్నీ లభించటం. ఉమ్, పుష్కరిణి స్నానం, ఉమ్, ఆ వరాహస్వామిని దర్శించుకుని దర్శనం. స్వామి దర్శనం కూడా కలిగి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించగలగటం అనేది ఉమ్, త్రైలోక్యం దుర్లభం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఉమ్, ఇది ఈ సీక్వెన్స్ పాత రోజుల్లో Hmm. అందరూ పుష్కరంలో స్నానం చేసేవాడు భక్తులు. ఆ, ఎందుకంటే పుష్కరిణిలో ఎంతో శక్తి ఉంటుంది తల్లి. ఆ పుష్కరంలో ఇందాక నేను విరజానదని ఆ విరజానది అంతర్వాహంగా ప్రవహిస్తుంది. తిరుమలలో ఉండే పుష్కరంలో కనుక స్నానం చేస్తే తిరుమల ఉండే పుష్కరంలో యాక్చువల్లీ సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుంది అక్కడ. సో సరస్వతి దేవికి స్వామివారు అనుగ్రహిస్తాడనమాట. పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోజులో ఏంటంటే అప్పుడు ఆయన సరస్వతి దేవి ఉంటుంది, స్వామి నాకు అన్ని నదులకి పుష్కరాలు వస్తున్నాయి అండ్ ఎంతో మంది చేస్తున్నారు, ఇక్కడ నాకు మాత్రమే లేదంటే చెప్తాడు ఆయన, తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను వైకుంఠంలో నుంచి ఇలా భూలోకంలో వెలిసినప్పుడు అక్కడ నా ఆలయ ఈశాన్య భాగంలో పుష్కరిణి రూపంలో నువ్వు వస్తావు,
అండ్ ఇన్ని సంవత్సరం పొడుగుతా ఎంతో మంది, ఇప్పుడు మనం గంగా నదిలో స్నానం చేసాం, కృష్ణా నదిలో పాపం పోగొట్టుకోవడం కోసం నది స్నానం అంటాం కదా మనం. అవును. సో ఇలా కోట్లాది మంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఆ పాపాలన్నీ నదిలో చుట్టుకుంటాయి, ఈ గంగా కృష్ణ ఇవన్నీ. సో అందుకని నీకు ఎంత వరం ఇస్తున్నానంటే ఈ నదులన్నీ కూడా, గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా, ఈ నదులన్నీ ఒక 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 రోజున అనమాట సంవత్సరంలో. ఆ రోజు వచ్చి నీ పుష్కరంలోనే అవన్నీ కూడా స్నానం చేస్తాయి అంటారు. అంటే అవన్నీ కూడా కలుస్తాయి ఒక్కరోజు నీకు వచ్చి. ఎందుకు? ఈ సంవత్సరం అంతా వీళ్ళందరూ ప్రజలందరూ చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం ఆ నదులు అన్ని వచ్చి నీలో కలుస్తాయి. అంటే అంతటి పవిత్రత నీకు ఇస్తున్నాను అంటాడు. దాన్ని బట్టి ఎంత పవిత్రమో చూడు. స్వామి పుష్కరంలో స్నానం చేయటం అనేది అంత పవిత్రం అంటనమాట. సో ఎప్పుడన్నా వీలున్నప్పుడు, అందుకనే పురాణాల్లో చెప్పబడింది పుష్కరంలో స్నానము, ఇవన్నీ వరాస్వామి దర్శనం చేయాలనేది, తర్వాత ప్రసాదం తీసుకోవడం. ఇంకా స్వామికి నివేదించింది ఏ ప్రసాదమైనా ఎంతో పవిత్రం అన్నమాట, ఎంతో శక్తివంతమైనది. సో వీలున్నప్పుడు అందరూ పుష్కరిణి స్నానం కూడా ఒకసారి కాదు ఒకసారి, నేను అదే చెప్తున్నాను, ప్రతిసారి మీరు కుదరకపోయినా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ స్నానం పుష్కరిణి స్నానం చేస్తే శరీరం అంతా ఎంతో పవిత్రం అవుతుంది, ఎంతో శక్తివంతం అవుతుంది అన్నమాట. చాలా ఇవి గ్రహించగలుగుతాం కూడా, మనం తప్పకుండా గ్రహించగలుగుతాం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి.